హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిఎన్జీ కుకింగ్ వ్లాగ్స్. మీ అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వెజ్ మంచూరియాని స్ట్రీట్ షాప్స్లో లాగా దొరికేలాగా చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని దీన్ని 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సగభాగాన్ని మాత్రమే వాడుతున్నాను. నేను చేసే క్వాంటిటీకి హాఫ్ క్యాబేజీ సరిపోతుంది కాబట్టి నేను హాఫ్నే వాడుతున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ కొలతల్లో చెప్పాలి అంటే క్యాబేజీ తురిమిన తర్వాత నాకు 1.5 కప్పు వరకు వచ్చింది కాబట్టి మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజీ కట్ చేసిన తర్వాత పైన ఉన్న ఒక 2 లేయర్ని తీసేయండి. ఇప్పుడు 2 లేయర్లు పైన తీసేసిన తర్వాత తురుముకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా తురుముకునే దాన్ని పట్టుకొని మనం సన్నగా వీలైనంత చిన్నగా సన్నగా తురుముకోవాలి. అప్పుడే మనకి మంచూరియాకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. నా దగ్గర ఉన్న దాంతో చిన్నగా సన్నగా సెట్ అయిపోయింది కాబట్టి నేను చిన్నగా సన్నగా తురుముకున్నాను. ఇప్పుడు క్యాబేజీని నేను ఎంత వాడుతున్నానో అంత క్యాబేజీని మొత్తం తురుముకున్నాను. మీకు ఎంత వీలైతే అంతగా చేసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇంత సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు క్యాబేజీ తురుముకున్న తర్వాత క్యాబేజీలో ఉన్న వాటర్ని మొత్తం మనము పీల్ చేసుకోవాలి. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా చుక్క నీరు లేకుండా పీల్ చేసుకోవాలి. వాటర్ ఉంటే మనకి మంచూరియాలు పర్ఫెక్ట్గా రావు. కాబట్టి మీకు వీలైనంత గట్టిగా వాటర్ లేకుండా మొత్తం పీల్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. హాఫ్ క్యాబేజీకి 3 క్యారెట్లు సరిపోతాయి. ఇప్పుడు క్యారెట్లు తీసుకొని పైన ఉన్న తొక్కని పీల్ చేసుకోవాలి. మూడిటికి బాగా పీల్ చేసిన తర్వాత అంచుల్లో ఉన్న కొనల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీని ఎలా అయితే తురుముకున్నామో అలాగే క్యారెట్ని కూడా సేమ్ కన్సిస్టెన్సీలో తురుముకోవాలి. క్యాబేజీ ఏ కన్సిస్టెన్సీలో ఉందో క్యారెట్ కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మంచూరియాలు అనేవి వస్తాయి. ఇప్పుడు క్యారెట్ని చిన్నగా వీలైనంత సన్నగా యాజ్ ఇట్ ఈస్గా తురుముకోవాలి. దీన్ని చూడండి ఎంత సన్నగా తురిమానో. సేమ్ ఇప్పుడు క్యాబేజీని ఎలా అయితే వాటర్ని పీల్ చేసామో క్యారెట్ని కూడా చుక్క నీరు లేకుండా గట్టిగా వీలైనంత మొత్తం ప్రెస్ చేస్తూ పీల్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఒక బౌల్లోకి వేసి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అంతా సాల్ట్ని వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కొద్దిగంత కారం, కొద్దిగంత ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. మల్టిపుల్ టైం వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి, లేదు అంటే ఉప్పుగా అయిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా మసాలా అంతా వాటికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా అయ్యిందంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు ముద్దలాగా కట్టేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేయండి, అప్పుడే మనకి మంచూరియాలు బాగా వస్తాయి. లేదు అంటే ఆయిల్లో వేయగానే చితికిపోతాయి. కాబట్టి మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోండి. మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను. ఇలా మిగిలిన వాటిని కూడా అన్నిటినీ ఇలానే నేను చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్కటి అలానే చేసుకొని ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న మంచూరియా పీసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీరు వేయగానే కదపకండి, 1 నిమిషం వరకు అలానే వదిలేయండి. ఆ తర్వాత మంచూరియాలని మెల్లగా టర్న్ చేయండి, సరిపోతుంది. ఇలా టర్న్ చేసిన తర్వాత 3 నుంచి 4 నిమిషాల వరకు అలానే వదిలేయండి, అవే ఉడికిపోతాయి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసాక ఒక టిష్యూ పేపర్లోకి వేసేయండి. ఎక్స్ట్రాగా ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్లోకి వేసేస్తే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది. కాబట్టి మీరు టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది. ఇలా మిగిలిన వాటిని కూడా చేసేసి
వేరే బౌల్లోకి వేసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు తడకను రెడీ చేసుకుందాము. కడాయి తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత కొద్దిగంత పసుపు, కొద్దిగంత సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి కొద్దిగంత కారం, కొద్దిగంత మళ్ళీ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, కొద్దిగంత సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడే మనకి ఫ్లేవర్లు అనేవి తెలుస్తాయి. ఇలా ఉడికిన తర్వాత మనం పక్కకు చేసి పెట్టుకున్న మంచూరియా పీసెస్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. వీటిని ముక్కలకి మసాలా అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచూరియాకి పర్ఫెక్ట్గా మసాలా సెట్ అయిపోతుంది. ఇలా బాగా కలుపుతూనే చేయండి 1 నిమిషం వరకు. ఆ తరువాత కొద్దిగంత కొత్తిమీరను కూడా తీసుకొని దీనిపై గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, మన మంచూరియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మన మంచూరియా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, వీడియోలో చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్లో లాగా వచ్చింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే, పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయిపోయాయి. సాల్ట్ నేను మల్టిపుల్ టైమ్స్ వేసినా కూడా సాల్ట్ తక్కువ అయిపోయింది, కానీ మిగతా అన్నీ పర్ఫెక్ట్ రేషియోలో వచ్చాయి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.